సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరేనన్న మహాసత్యాన్ని మీకు ఉపదేశించినప్పుడు మీ మదిలో మెదిలే మరో సందేహం, ఇది హిందూ మతానికి వ్యతిరేకమా, సనాతన సాంప్రదాయానికి విరుద్ధమా అనే ఒక సందేహం పుట్టుకొస్తుంది. మరింతకీ సనాతన సాంప్రదాయం మీరే దైవం అని ఉపదేశించిందా, లేదా మీరు దైవం వేరువేరుగా ఉన్నదని ఉపదేశించిందా అనే అంశాన్ని అర్థం చేసుకుంటే మీ సందేహం నివృత్తి అయిపోతుంది. సనాతన సాంప్రదాయం అంటే అత్యంత ప్రాచీనమైనది, నిత్య నూతనమైనది. ద ఏన్షియంట్, దట్ విచ్ నెవర్ గెట్స్ అవుట్డేటెడ్. అత్యంత ప్రాచీనమైనది, నిత్యనూతనమైనది సనాతన సాంప్రదాయం. ఆ సనాతన సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనవి వేద వాంగ్మూలాలు, వేద వాంగ్మయం, చతుర్వేదాలు ఉపదేశించిన మహావాక్యాలు. ఆ వేద వాంగ్మూలాలు, ఆ వేద వాంగ్మయం ఏముందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మహావాక్యాలు అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ మహావాక్యాలని సాధకులకి మరొక్కసారి ఉపదేశిస్తున్నాను. ఇవి ప్రాతస్మరణీయమైన మంత్రాలు. పొద్దున్నే సింహభాగంలో సూర్యోదయం అవ్వంగానే మీరు ఈ మహావాక్యాలని పఠనం చేయాల్సి ఉంటుంది. ఈ మహావాక్యాలని స్మరించాల్సి ఉంటుంది. అందుకే ఆ మహావాక్యాలని మీకు ఉపదేశిస్తున్నాను. ఈ మహావాక్యాలు అర్థమైతే, ఈ మహావాక్యాల్లోని అంతరార్థం మీకు అవగతమైతే, మీరు దైవం మీకు అన్యంగా ఉన్నదో మీకే అర్థమవుతుంది. సనాతన సాంప్రదాయం మానవ సంతతికి ఉపదేశించిన అత్యంత మహిమాన్వితమైన వేద వాంగ్మూలాలు, వేద వాంగ్మయం మీకోసం మరొక్కసారి తెలియచేస్తున్నాను. ఆ వేద వాంగ్మూలాల్లో ప్రథమమైనది అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనే. తత్వమసి అంటే నేనెంత అద్భుతమైన దైవాన్నో నాతో పాటు జీవిస్తున్న 50 మంది అంతే అద్భుతమైన దైవాలు. ఇక మూడవది అయమాత్మ బ్రహ్మ అంటే నాలో అంతర్లీనంగా నిక్షిప్తమయ్యున్న ఈ ఆత్మ కూడా దైవమే. ఇక నాలుగవది చిట్ట చివరిది ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే విజ్డమ్ ఇస్ గాడ్. దైవము దివ్య జ్ఞానము రెండు వేరువేరుగా లేనే లేవు. దైవమే దివ్య జ్ఞానము, దివ్య జ్ఞానమే దైవం. కాబట్టి నేను ఉపదేశించిన ఈ అంశానికి శాస్త్ర ప్రమాణం ఉన్నది. సనాతన సాంప్రదాయం మానవ సంతతికి ఉపదేశించింది ఇదే సుమా. వేదాలు ఘోషించింది ఈ మహాసత్యాన్నే సుమా. దయచేసి సాధకులు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దయచేసి నేను ఉపదేశిస్తున్న ఈ జ్ఞానాన్ని ఒక్కసారి శ్రద్ధగా శ్రవణం చేయండి. యుగాల తరబడి మీరు అన్వేషిస్తున్న దైవం మీకు అన్యంగా లేరు, మీకు బాహ్యంలో లేరు, మీలో లేరు, మీరే అయి ఉన్నారు. ఈ అద్వైత సుగంధాలని ఆఘ్రానించండి. దయచేసి ఆది గురువైన శంకరాచార్యుల వారు ఏమని మానవ సంతతికి ఉపదేశించారో, నిర్వాణ షట్కం ఏమని ఉపదేశించిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆది గురువైన శంకరాచార్యులు ఉపదేశించిన ఉత్కృష్టమైన జ్ఞానమే నిర్వాణ షట్కం. ఆ శీర్షికే మహిమాన్వితమైనది. నిర్వాణ షట్కం అనే గ్రంథంలో ఆది గురువైన శంకరాచార్యుల వారు ఉపదేశించిన ఆ ఉత్కృష్టమైన జ్ఞానమే శివోహం శివోహం శివోహం. శివోహం అంటే శివ అంటే దైవం, అహం అంటే నేనే, శివోహం అంటే సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనే. కాబట్టి నిర్వాణ షట్కం నేను చెప్తున్న ఈ జ్ఞానానికి శాస్త్ర ప్రమాణం. వేద వాంగ్మూలాలు నేను చెప్తున్న ఈ జ్ఞానానికి ప్రమాణం. వేదాలు ఉపదేశించిన మహావాక్యాలే నేను చెప్తున్న ఈ జ్ఞానం అక్షర సత్యమే అని తెలియచెప్పటానికి పరమ ప్రమాణాలుగా నిలిచాయి. కాబట్టి నేనే దైవం అని తెలుసుకోవటం వలన సనాతన సాంప్రదాయానికి, హిందూ మతానికి మీరు విరుద్ధంగా వ్యవహరించట్లేదని మొట్టమొదటిసారి
ఆ సనాతన సాంప్రదాయం ఉపదేశించిన అత్యంత నిగూఢమైన జ్ఞానం మీరు అర్థం చేసుకోవటంలో సఫలమయ్యారని మీకే అవగతమవుతుంది. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరేనని తెలియచెప్పినప్పుడు ఒక సాధకుడి మదిలో ఎన్ని ఆందోళనలో, ఎన్ని అలజడుల్లో, ఎన్ని సందేహాలు పుట్టుకొస్తాయి. అవును, ఈ క్షణం మీ మదిలో పుట్టుకొస్తున్న అన్ని సందేహాల్ని నేను అర్థం చేసుకోగలుగుతాను. ప్రశాంతంగా ప్రవహిస్తున్న నీటిలో పెద్ద బండరాయి వేస్తే ఎన్ని అలలు పుట్టుకొస్తాయో, సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నువ్వేనని తెలియచెప్పినప్పుడు సాధకుడి మదిలో అన్ని ఆందోళనలు పుట్టుకొస్తాయి. మీ ప్రతి అలజడిని, ప్రతి ఆందోళనని అర్థం చేసుకుంటున్నాను. వాటన్నిటికీ సమాధానాలు చెప్తాను. మీ సందేహాలన్నింటినీ ఖచ్చితంగా నివృత్తి చేసి తీరుతాను. మీరు దైవం అని తెలియచెప్పి ఎందుకు దైవమో తెలియచెప్పకుండా పారిపోతాను అనుకుంటున్నారా? ఖచ్చితంగా చెప్పి తీరుతాను. మీరే దైవం, 100కి 100 పాళ్ళు మీరే దైవం. మీరు ఎందుకు దైవం అయ్యారో తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఐ హ్యావ్ టాట్ యూ దట్ యూ ఆర్ అ బ్యూటిఫుల్ గ్రాండెస్ట్ గాడ్. నౌ ఐఎమ్ టీచింగ్ యూ హౌ యు ఆర్ ఎంటైటిల్డ్ టు కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్, ఇన్ వాట్ కెపాసిటీ యు ఆర్ గాడ్ అనే అంశం కూడా మీకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక అతి సాధారణమైన మానవ మాత్రుడికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించే గురువు తటస్థపడి, నాయనా, ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఏ దైవం కోసం బాహ్యంలో అన్వేషిస్తున్నావో ఆ దైవం నువ్వు అపోహపడినట్లు, నువ్వు భ్రమపడినట్లు నీకు అన్యంగా బాహ్యంలో లేనే లేరు నాయనా. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నువ్వే అన్న అహం బ్రహ్మాస్మి అన్న ఉత్కృష్టమైన జ్ఞానాన్ని ఉపదేశించినప్పుడు అతని మదిలో మెదిలే మరో సందేహం ఏంటంటే, నేను అతి సాధారణమైన మానవ మాత్రమే కదా, మనిషినే కదా, ఈ శరీరాన్నే కదా, ఎన్నో రుగ్మతలతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో అవస్థలతో, అష్ట కష్టాలతో సతమతమైపోతున్న నేను దైవం ఎందుకు అవుతాను, దైవం ఎలా అవుతాను అని ఆవేదన చెందుతాడు. నేను ఎన్నో పాపాలు చేశాను, నేను ఎంతో పాపాత్ముణ్ణి, నేను దైవం ఎలా అవుతాను? కేవలం ఉదరపోషణ కోసం ఈ జన్మంతా కేటాయిస్తున్న నేను దైవాన్ని ఎలా అవుతాను అనే సందేహం మీ మదిలో పుట్టుకొస్తుంది. ఎన్నో సందేహాలు. మీరు దైవం ఎందుకు అయ్యారో తెలియచెప్తున్నా. ఐఎమ్ టీచింగ్ యూ హౌ యు ఆర్ గాడ్. మీరు ఏ కులంలో పుట్టారో నాకు తెలీదు. మీరు ఉన్నతమైన కులంలో పుట్టారో తక్కువ కులంలో పుట్టారో నాకు తెలీదు. నిజానికి తక్కువ కులం, ఉన్నతమైన కులం అనేది లేనే లేదు. మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళో నాకు అవసరం లేదు. మీరు ఏ ప్రాంగణానికి సంబంధించిన వాళ్ళో నాకు అవసరం లేదు. మీరు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళో నాకు అవసరం లేదు. మీరు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ ప్రాంగణంలో పుట్టినా మీరు దైవాలే. ఈ జన్మలో మీరు ఎన్ని పుణ్యకార్యాలు చేశారో, ఎన్ని ఘనకార్యాలు చేశారో, గత జన్మలో మీరు ఎన్ని పాపాలు చేశారో నాకు అవసరం లేదు. అయినా చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా. మీరే దైవం, మీరే దైవం అన్న అంశాన్ని నేను తెలియచెప్తున్నా. నేను చెప్తున్న ఈ అంశం అవాస్తవమైతే, సత్య దూరమైతే నన్ను ఉరి తీయండి. అవును, నన్ను ఉరి తీయండి. అవును, మీరు సరిగ్గానే విన్నారు, నేను సరిగ్గానే అన్నాను. మీరే దైవం అన్న మహాసత్యం అక్షర సత్యం. మీరే దైవం అని నేను తెలియజెప్పలేకపోతే, నేను చెప్పింది అవాస్తవమైతే నన్ను ఉరి తీయండి. నేనే దైవమనో మరొకరో దైవమని మీకు తెలియచెప్పట్లా. మీరే దైవమని తెలియచెప్తున్నా. మీరు ఎందుకు దైవమో కూడా ఇప్పుడు తెలియచెప్తున్నా. దైవం అనుకునే స్థోమత మీకు ఎక్కడుందో కూడా నేను చెప్తున్నా. హౌ యు ఆర్ ఎంటైటిల్డ్ టు కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనే అని అనుకోవటంలో మీకున్న స్థోమత ఏంటో నేను తెలియచెప్తున్నా. ఒక్కసారి యోచించండి. మనందరం దైవంలోంచే ఈ సృష్టి, మరి ముఖ్యంగా మానవ సంతతి పుట్టుకొచ్చిందని ఆమోదిస్తున్నాం. ఇది నిర్వివాదమైన అంశం కదా. మానవ సంతతి అంతా పుట్టుకొచ్చి, సృష్టి అంతా పుట్టుకొచ్చి సబ్సిక్వెంట్గా దైవం రాలేదు కదా. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క మహనీయుడు ఖచ్చితంగా ఈ అంశాన్ని ఆమోదించే తీరుతారు. ఏమని? దైవంలోంచే సృష్టి వచ్చింది కానీ సృష్టిలోంచి దైవం రాలా. మరి ముఖ్యంగా మానవ సంతతి. కాబట్టి దైవంలోంచే మానవ సంతతి పుట్టుకొచ్చింది. దైవం అంతర్ముఖుడై
తనలో అంతర్లీనంగా ఉన్న శక్తిని అభివ్యక్తీకరించి మానవ సంతతికి జన్మనిచ్చారు. మరి దైవం మనందరినీ సృష్టించడానికి కావలసిన సృజనాత్మక శక్తిని ఆయనలో అంతర్లీనంగా అంతర్నిహితంగా నిండి నిబిడీకృతమై ఉన్న ఆ సృజనాత్మక శక్తిని వినియోగించుకుని మన్ని సృష్టించారా, లేక మన్ని సృష్టించడానికి కావలసిన సృజనాత్మక శక్తిని ఆయన బాహ్యంలో ఇంకెవరి నుంచైనా పుణికిపుచ్చుకున్నారా? Yes, whether the God has created the beautiful creation with his inherent impregnated energy or whether he has borrowed the energy, creative energy from an outsource. No, God is enriched with a beautiful creative energy with which he has created the beautiful creation. ఇది కూడా నిర్వివాదమైన అంశమే. దైవం తనలో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్న తన చైతన్య శక్తితో, తన సృజనాత్మక శక్తితో మనందరినీ సృష్టించారు. కానీ మనందరినీ సృష్టించడానికి కావాల్సిన సృజనాత్మక శక్తిని ఆయన అవుట్ సోర్స్ నుంచి, బాహ్యం నుంచి తీసుకురాల. ఇక మూడో అంశం, దైవం తన అభిష్టం మేరకే మనందరినీ సృష్టించారా, లేక దైవాన్ని ఎవరైనా ఒత్తిడి చేశారా? లేదు లేదు, దైవం తన అభిష్టం మేరకే, తన ఇష్టం కొద్దియే మనందరినీ సృష్టించారు. ఆ మూడు అంశాలు మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇది అర్థమైతేనే నేను దైవం అన్న అంశం మీకు అర్థమవుతుంది. దైవంలోంచే సృష్టి అంటే మానవ సంతతి పుట్టుకొచ్చింది. రెండోది, దైవం తన అభిష్టం మేరకే మనందరినీ సృష్టించారు. మూడవది, మనందరినీ సృష్టించడానికి కావలసిన సృజనాత్మక శక్తి ఆయనలో అంతర్లీనంగానే నిండి నిబిడీకృతమై ఉన్నది. ఇప్పుడు ఆ పరమసత్యాన్ని మీకు ఉపదేశిస్తా. ఆదిలో కేవలం దైవం మాత్రమే విరాజిల్లుతున్నప్పుడు ఒకానొక శుభముహూర్తాన్న ఆ దైవం అంతర్ముఖుడై అంతర్లీనంగా తనలో నిక్షిప్తమై ఉన్న తన దివ్యత్వాన్నంతా, తన పవిత్రతనంతా, తన ప్రత్యేకతనంతా, తన సృజనాత్మకతనంతా రంగరించి సృష్టిని, మరి ముఖ్యంగా మానవ సంతతిని సృష్టించారు. ఒక్కసారి ఆలోచించండి. దైవంలోంచి జన్మ పునికి పుచ్చుకున్నది దైవం కాక ఇంకేదో ఎలా అయిపోతుంది? దైవం నుంచి జన్మ పునికి పుచ్చుకున్నది ఏదైనా దైవమే కదా. హౌ కెన్ గాడ్ గివ్ బర్త్ సంథింగ్ ఎల్స్ విచ్ ఈజ్ నాట్ గాడ్? ఎవ్రీథింగ్ దట్ ఈస్ గాడ్ ఈజ్ డీమ్డ్ టు బి గాడ్. ఒక్కసారి ఆలోచించండి సాధకులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ పరమ సత్యాన్ని వినండి. నేను దైవం అని చెప్పట్లా, మీరే దైవం అని చెప్తున్నా. మీరే దైవం అంటే దాని అర్థం దైవం లేరని కాదు, దైవం లేనిది లేదని. అనేక తలాలలో, అనేక తరాలలో అనేక మంది మహనీయులు మీరే దైవం అని తెలియచెప్పడానికి వచ్చారు. క్రీస్తు నుంచి కృష్ణుడి దాకా, యేసు నుండి ఏడుకొండల వాడి దాకా మహనీయులందరూ అనేక తలాలలో, అనేక తరాలలో, అనేక తరుణాలలో, అనేక తనువుల్లో మీ ముందుకు వచ్చి మీరే దైవం అని ఉపదేశిస్తుంటే, మీరు దైవమని చెప్పడానికి వచ్చిన వాళ్ళని దైవమని అపార్థం చేసుకుని ఆ పరమ సత్యాన్ని నిరుపయోగంగానే వదిలేసాం. ఆ పరమ సత్యాన్ని నిర్వీర్యంగానే వదిలేసాం. ఆ పరమ సత్యాన్ని మనం వినియోగించుకోకుండా వ్యర్థం చేశాం. అందుకే నేను మీకు తెలియచెప్తున్నాను. ఆదిలో కేవలం దైవం మాత్రమే విరాజిల్లుతున్న తొలినాళ్లలో ఒకానొక శుభముహూర్తాన్న ఆ దైవం అంతర్ముఖుడై అంతర్లీనంగా తనలో నిక్షిప్తమై ఉన్న తన దివ్యత్వాన్నంతా, తన పవిత్రతనంతా, తన సృజనాత్మకతనంతా, తన ప్రత్యేకతనంతా రంగరించి తన వారసుడికి జన్మనిచ్చినప్పుడు దైవం నుంచి జన్మ పునికి పుచ్చుకున్నది దైవం కాక ఇంకేదో ఎలా అయిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. దైవం కానటువంటి దానికి జన్మను ఎలా ఇవ్వగలుగుతుందో ఒక్కసారి యోచించండి. How can God give birth to something else which is not God? Everything that is God is deemed to be God. ఇదే ఈశావాస ఉపనిషత్తులో ఉపదేశించబడిన శాంతి మంత్రం యొక్క అర్థం. అవును, నేను చెప్తున్న ప్రతి వాక్యానికి శాస్త్ర ప్రమాణాన్ని మీకు అందిస్తున్నాను. ఎవ్రీ సింగిల్ సెంటెన్స్ అటర్డ్ బై మీ ఈజ్ బీయింగ్ ఎక్నాలెడ్జ్డ్, ఈజ్ బీయింగ్ సబ్స్టాన్షియేటెడ్. అశాస్త్రీయమైన ఒక్క పదాన్ని నేను ఉచ్చరించట్లా. వివేకామృతంలో ఉపదేశింపబడుతున్న ప్రతి అంశం శాస్త్ర ప్రమాణాలతోనే ఉన్నది. నేను ఉపదేశిస్తున్న ఈ అంశం అశాస్త్రీయమైనదా సశాస్త్రీయమైనదా అని మీకు సందేహం అక్కర్లేదు. దైవం నుంచి జన్మ పునికి పుచ్చుకున్నది ఏదైనా దైవమే.
దైవం దైవం కానటువంటి దానికి జన్మనిచ్చే ప్రసక్తే లేదన్నది అద్వైత సుగంధం, అద్వైత దివ్య ఉపదేశం. అవును, ఈ అంశానికి శాస్త్ర ప్రమాణమే ఈశావాస ఉపనిషత్తులోని శాంతి మంత్రం. మనందరికీ సుపరిచయమైన మంత్రమే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయే పూర్ణమే వశిష్యతే అంటే అర్థం ఏంటో తెలుసా? అది పూర్ణమే, ఇది పూర్ణమే. పూర్ణమద పూర్ణమిదం, అది పరిపూర్ణమైనదే, ఇది పరిపూర్ణమైనదే. పరిపూర్ణమైనదే అంటే దైవం, అది దైవమే, ఇది దైవమే. అంటే జన్మనిచ్చినది దైవమే, జన్మ పుణికిపుచ్చుకున్నది దైవమే. తండ్రి దైవమే, తనయుడు దైవమే. దైవంలోంచి దివ్యత్వాన్ని వేరు చేయటం అసాధ్యం. దైవంలోంచి దివ్యత్వాన్ని అంతా వేరు చేసినా చిన్న శకలం మిగిలితే అది కూడా సకలమే. మీ అందరికీ వినయపూర్వకంగా వేడుకుంటూ అభ్యర్థిస్తున్నాను, ఈ పరమసత్యాన్ని అర్థం చేసుకోండి. ఈ పరమసత్యం మీకు అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థమైతే ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన ఉత్కృష్టమైన చైతన్య స్థితికి ఎదగగలిగే అద్భుతమైన అవకాశం మీలోనే పుట్టుకొస్తుంది. ఈ పరమసత్యం అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థమైన ఉత్తర క్షణం ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితికి మీరు ఎదిగి తీరతారు. అదే కుండలిని శక్తి జాగృతం అవటం అంటే ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితికి ఎదిగి తీరతారు. పూర్ణమద పూర్ణమిదం, జన్మనిచ్చింది దైవమే, జన్మ పుణికిపుచ్చుకున్నది దైవమే. పూర్ణమద పూర్ణమిదం, అది దైవమే, ఇది దైవమే. తండ్రి దైవమే, తనయుడు దైవమే. దైవంలోంచి దివ్యత్వాన్ని వేరు చేయటం అసాధ్యం. ఒకవేళ దైవంలోంచి దివ్యత్వాన్ని అంతా వేరు చేసేసిన చిన్న శకలం మిగిలితే అది కూడా దైవమే, దైవమే, దైవమే. కొన్ని వేల సంవత్సరాల క్రితమే అనేక మంది ఋషీశ్వరులు మానవుడు ఊహకు కూడా ఊహించుకోలేని ఈ పరమ సత్యాన్ని ఉపదేశించారు. వేదాలు అహం బ్రహ్మాస్మి అని తెలియచేస్తుంటే ఈశావాస్య ఉపనిషత్తు మీరు దైవం ఎలా అయ్యారో తెలియజేసింది. విత్తనంలో ఏముందో వటవృక్షంలో అదే ఉంటుంది. విత్తనంలో లేనిది వటవృక్షంలో ఉండదు. వటవృక్షంలో ఉన్నదంతా విత్తనంలో ఉండాల్సిందే. మేము నా ఇంట్లో మామిడి టెంక వేసాను, ఉసిరి చెట్టు వచ్చిందంటానికి అవకాశమే లేదు. మామిడి టెంకలోంచి మామిడి చెట్టే పుట్టుతుంది. దైవంలోంచి దివ్యత్వంలోంచి దైవమే పుడతాడు. ఈ పరమ సత్యం మీకు అర్థమైతే ఖచ్చితంగా మీరు ప్రకటించుకోవచ్చు, సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనేనని. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనని తెలుసుకుంటే పొగరు పెరిగిపోతుంది అనుకుంటున్నారా? దురహంకారంతో విర్రవీగిపోవటం అనుకుంటున్నారా? సినిమాల్లో విలన్స్ అనుకునేది అనుకుంటున్నారా? అది కూడా మీ అపోహ. దైవం నేనే, అహం బ్రహ్మాస్మి అన్న తెలుసుకున్న వాడికి పొగరు పెరగదు. మానవత్వానికి దురహంకారాన్ని పెంచే సత్యం ఎలా అవుతుంది? అలాంటి సత్యాన్ని వేదం ఎలా ఉపదేశిస్తుందో ఒక్కసారి యోచించండి. అహం బ్రహ్మాస్మి అని ఉపదేశించిన వేదం వెంటనే తత్వమసి అని కూడా ఉపదేశించింది. అహం బ్రహ్మాస్మి అంటే సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనే. తత్వమసి అంటే నేనెంత అద్భుతమైన దైవాన్నో నాతో పాటు జీవిస్తున్న 50 మంది అంతే అద్భుతమైన దైవాలు. నేను దైవమని నాతో పాటు జీవిస్తున్న వాళ్ళందరూ అంతే అద్భుతమైన దైవాలని తెలిస్తే పొగరు పెరగదు. మొట్టమొదటిసారి దురహంకారం కుప్పకూలిపోతుంది. ఆ దురహంకారం కుప్పకూలిపోయి మీలో ఒక అద్భుతమైన ప్రేమతత్వం పుట్టుకొస్తుంది. మొట్టమొదటిసారి ఎదుటివాడి స్థితిగతుల్ని పరిగణించకుండా, ఎదుటివాడి హోదాల్ని పరిగణించకుండా, ఎదుటివాడి రూపాన్ని పరిగణించకుండా, ఎదుటివాడి కులాన్ని పరిగణించకుండా ఎవ్వరు మీకు తటస్థపడినా తల వంచి వారికి నమస్కరించుకోగలిగే అద్భుతమైన సంస్కారం. అహం బ్రహ్మాస్మి అన్న దృక్పథం, తత్వమసి అన్న దృక్కోణం, ఈ రెండిటి సంఘాత స్వరూపంలోంచి పుట్టుకొచ్చిన సంస్కారమే నమస్కారం. అహం బ్రహ్మాస్మి అన్న దృక్పథం, తత్వమసి అన్న దృక్కోణం, ఈ రెండిటి సంఘాత స్వరూపంలోంచి పుట్టుకొచ్చిన సంస్కారమే నమస్కారం. ప్రతినిత్యం మనం నమస్కరిస్తూనే ఉంటామే. సనాతన సాంప్రదాయం మహిమాన్వితమైన ఆ సత్యాన్ని నమస్కారం అనే సంస్కారంలో పొందుపరిచి అందించింది. అందుకే ఈ క్షణం నుండి మీకు ఎవరు తటస్థపడినా నమస్కారం చేయండి. నమస్కరిస్తున్నప్పుడల్లా మీ మదిలో స్ఫురించాల్సిన భావన సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనెంత అద్భుతమైన దైవాన్నో నాతో పాటు జీవిస్తున్న వారందరూ అంతే అద్భుతమైన దైవాలు.
నన్ను నేను దైవంగా పరిగణించుకోవటం అహం బ్రహ్మాస్మి. నాతో పాటు జీవిస్తున్న యావన్ మంది అంతే అద్భుతమైన దైవాలని అర్థం చేసుకోవటం తత్వమసి. ఎదుటివాడి కులాన్ని, మతాన్ని, రూపురేఖల్ని, గుణగణాల్ని, స్థితిగతుల్ని పరిగణించకుండా వాళ్ళని కూడా దైవమని గుర్తించగలిగే సుసంస్కారమే నమస్కారం.